నమస్తే అన్న. నమస్తే అన్న. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది కదా, ఎలా ఉంది? ప్రజెంట్ అయితే అది అటు ఇటు కాకుండా ఉన్నది. ఇంకా ఫ్యూచర్లో చూడాలి ఇంకా మళ్ళీ ఎలా ఉందో మూమెంట్. ఎస్సీ ఎస్టీలకు 50,000 కోట్లు కేటాయించారు కదా, దానివల్ల ఏమైనా అభివృద్ధి జరుగుతుందంటారా? అంతేం లేదు, జరిగే ఆప్షన్ ఏం కనబడట్లేదు మరి ఇక్కడ. రోడ్లు భవనాలకు 5,000 కోట్లు కేటాయించారు, దానివల్ల ఏమైనా అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారా? కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు అటు సైడ్ చేశారు కదా, దాని ప్రాసెస్లో ఏదైనా మంత్రి వర్గం విషయాలకు చూసుకుంటారు కదా, దాని వరకు జరిగే ఛాన్సెస్ ఉంది. ఓల్డ్ సిటీ మెట్రో కోసం 500 కోట్లు కేటాయించారు. అవును, అది పాసిబుల్ అవుతుందంటారా? డెఫినెట్లీ అవుతుంది. ఎందుకని? అదే నా చెప్తున్నాను. 500 కోట్లతో అవుతుందంటారా? అది కాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైంలో మళ్ళీ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అది కూడా ఇంక్లూడ్ చేసుకొని ఫర్దర్గా చేసుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం ఎట్లుందన్న? మనకు గడిచి నాకు తెలిసి 3-4 months రన్నింగ్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఓకే, కానీ ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది ఇప్పుడు తర్జన భర్జనగా ఉంది. రైతులు ఆందోళనకు గురవుతారు. అది కొంతమందికి ఇస్తారు, కొంతమంది రావట్లేదు. అది కొద్దిగా గందరగోళ పరిస్థితి నెలకొల్పుతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఎట్లున్నాయన్న? తెలంగాణ ప్రభుత్వం అంటే ఇప్పుడు జనరల్గా కాంగ్రెస్ సంబంధించిన మీరు అనేది అది ప్రజెంట్ అయితే ఆర్టీసీ ఒకటి అమలులోకి వచ్చింది. రుణమాఫీ ప్రక్రియ అంటే నడుస్తుంది. గ్యాస్ సంబంధించి కొంతమందికి అవైలబుల్ ఉంది, కొంతమందికి కావట్లేదు. అమౌంట్ కూడా కొంతమందికి పడుతుంది, కొంతమంది పడట్లేదు. అది కూడా కొంచెం ప్రాబ్లం క్రియేట్ అయింది. ప్రజెంట్ అయితే నడుస్తుంది, చెప్పదగ్గ కాకుండా ఒక 50-50 ఆప్షన్. ఓకే అన్న, థ్యాంక్ యూ.